అందరికీ నమస్కారం. సీఎంపై యాసిడ్‌తో దాడి పరిస్థితి చాలా దారుణం. ఈ విషయాలను తెలుసుకునే వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కేజ్రీవాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సెక్యూరిటీ అతన్ని చుట్టుముట్టి సురక్షితంగా ముందుకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు ముందే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్ ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నడిపిస్తున్నారని, దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆయన కామెంట్ చేసిన గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం సంచలనం రేపుతోంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు కేజ్రీవాల్‌పై యాసిడ్ దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అతీష్ షా చెప్పారు. ఢిల్లీలోని వికాస్‌పూర్‌లో అరవింద్ పాదయాత్ర చేస్తుండగా కొందరు ఆయన దగ్గరికి వచ్చారని, దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈ ఘటనకు సీరియస్‌గా తీసుకొని పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.